హాయ్ అండి. చారు తాలింపు పెట్టడం జరుగుతుందండి. చారు బాగా మరిగిందండి. మరిగిన తర్వాత చింతపండు కడనే తీసానండి. చిన్న పెనం కొన్నానండి ఓన్లీ తాలింపుల కొరకే. అందువల్ల కొంచెం ఆయిల్ వేసానండి. ముందు ఎప్పుడు కూడా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొంచెం ఎప్పుడు కూడానండి మనం చారు తాలింపు కానీ చారు తాలింపుకేమో మామూలు గుళ్ళు మినపప్పు కంటే కూడా పొట్టు మినపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందని మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మగారు కూడా ఎప్పుడు కూడా పొట్టు మినపప్పు వేస్తారండి. నేను కూడా పొట్టు మినపప్పు వేసి తాలింపు పెడతానండి. నేను వామ వేయట్లేదండి. మన చెట్టుకి వామ ఆకులు ఉన్నాయి కదండి, వామాకులు చిన్న చిన్న కట్ చేశానండి. వామాకులు కరివేపాకు కొత్తిమీర ఎండుమిరగాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా పోపు వేగిన తర్వాత చారులు వేసానండి. చూడండి ఎంత పలచగా పెట్టానండి, చక్కగా పెట్టలే చూడండి. ఉట్టు వాటరేనండి. బాగా మరిగిన తర్వాత అవన్నీ వేసాను కదండి ములవాక్కటని అవన్నీ వేసిన తర్వాత చక్కగా తాలింపు పెట్టానండి. కొన్ని రొంపగా గట ఉంటే కూడా పోద్దండి. మనం ఇది గ్లాసులో వేసుకొని తాగొచ్చండి. హెల్త్కి చాలా మంచిదండి. బాయ్ అండి.